నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. దేవుడంటే భక్తి లేదు, భయం అంతకన్నా లేదు, పాప భీతి అసలు లేనే లేదు. అందుకే ఆ దేవుడి చుట్టూ రాజకీయాలు చేస్తున్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ భక్తుల ప్రాణాలు బలిగొంటున్నారు. తిరుమల వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల జారీలో తొక్కిస్లాట అయినా, సింహాద్రి అప్పన్న చందనోత్సవంలో గోడ కూలిన ఘటనైనా, గోశాలలో గోమాతల మృత్యుఘోష అయినా, శ్రీకూర్మంలో తాబేళ్లు మృత్యువాత పడుతున్నా, ఇటు భక్తులైనా అటు మూగ జీవాలైనా ఎవరి ప్రాణాలన్నా వారికి లెక్కలేదు. కూటమి అధికారంలోకి వచ్చిన 11 నెలల్లోనే ఆ దేవుడి సన్నిధిలోనే ఇన్ని ఘోరాలు జరిగాయి. ఇంతకీ కూటమి సర్కారు పాపాలు భక్తుల పాలిట యమపాసాలుగా మారుతున్నాయా? సింహగిరి గోడ కూలిన ఘటనలో ఎవరిని బలి పశువు చేయబోతున్నారు? వర్షం ఉధృతికే గోడ కూలిందని రిపోర్టు రెడీ చేశారా? కాంట్రాక్టర్పై నెపం నెట్టి చేతులు దులుపుకునే పనిలో పడ్డారా? చందనోత్సవం రోజున సింహాద్రి అప్పన్న దర్శనం చేసుకుంటే శుభం కలుగుతుందని భక్తులు భావిస్తారు. అందుకే ఆ రోజున రాష్ట్ర నలుమూలల నుంచి సింహాచలం వస్తూ ఉంటారు. కానీ ఆ చందనోత్సవం చూడకుండానే వారి ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. హడావుడిగా నాణ్యత లేకుండా నిర్మించిన గోడ కూలి అక్కడికక్కడి 7 భక్తులు మృతి చెందారు. ప్రభుత్వ నిర్లక్ష్యానికి దైవ సాక్షిగా మరోసారి భక్తులే బలయ్యారు. కాలమ్స్ లేకుండా ఫ్లై యాష్ ఇటుకలతో చేసిన నిర్మాణం చిన్న గాలివానకే కుప్పకూలిపోయింది. చందనోత్సవం రోజున సుమారు 2 లక్షల మంది భక్తులు తరలి వస్తారని ముందే తెలిసిన కూటమి ప్రభుత్వం నిలువెల్లా నిర్లక్ష్యం ప్రదర్శించింది. కనీసం రెగ్యులర్ ఈవోను కూడా నియమించలేదు. కేవలం వీఐపీల దర్శనాలు, టికెట్ల విక్రయాలపైనే దృష్టి పెట్టింది. భక్తుల భద్రతను పూర్తిగా గాలి కొదిలేసింది. దీని ఫలితంగా 7 అన్యాయంగా చనిపోయారు. కనీసం పిల్లర్ లేదు. 10 అడుగుల ఎత్తు, 70 అడుగుల పొడవున 4 రోజుల్లో గోడ నిర్మించారు. అది ఫ్లై యాష్తో. ఈ గోడ కూలిపోక ఏమవుతుంది? మొన్న తిరుమల, ఇప్పుడు సింహాచలం. ఇలాంటి వరుస ఘటనల్లో భక్తులు చనిపోవడం దేశమంతా హాట్ టాపిక్ అయింది. సింహగిరిలో గోడ కూలిన ఘటనపై జాతీయ స్థాయిలో చర్చ జరిగింది. అందుకే హడావిడిగా 25 లక్షల పరిహారం ప్రకటించేసి చేతులు దులుపుకున్నారు. ఆ వెంటనే బహిరంగ విచారణ అంటూ ఒక డ్రామా క్రియేట్ చేశారు. మరి ఇదే బహిరంగ విచారణ తిరుపతి తొక్కిసలాట ఘటనలో ఎందుకు నిర్వహించలేదు? అక్కడెందుకు గోప్యత? ఇక్కడెందుకు బహిరంగ విచారణ? ఉద్యోగులు కాంట్రాక్టర్ను బలి పశువుగా మార్చి మా తప్పేం లేదని తప్పించుకునే ప్రయత్నమేగా ఇదంతా. బహిరంగ విచారణలో ఓ విషయం అయితే స్పష్టంగా అర్థమైంది. నాతో బలవంతంగా గోడ కట్టించారు, తాత్కాలిక గోడేనని ఒత్తిడి తెచ్చారని స్వయంగా కాంట్రాక్టర్ లక్ష్మణరావు బహిరంగ విచారణలో ఒప్పుకున్నారు. డ్రాయింగ్ లేదని చెప్పినా వినిపించుకోలేదని విచారణ కమిటీ ముందు వెల్లడించారు. దీంతో నాసిరకంగా గోడ నిర్మించారని అర్థమైపోయింది. గోడ చాటు గుట్టు బహిరంగంగానే బయటపడింది. టైం లేదు సార్, దగ్గర నేను కట్టమని ఆఫీసాను సార్. సార్ తెలుసు, ఇది డ్రాయింగ్ ఆఫీస్ వస్తే కట్టమని చెప్పి మీ మీద ఒత్తిడి ఎవరు చేశారు? ఒత్తిడి కదా, చందనం వచ్చింది చెయ్యండి నేను చేశారు కదా చెప్పారు. డిపార్ట్మెంట్ ఇంకా వీళ్ళు అసలు తెలియదు ఉంటారు సార్. ఇప్పుడు ఇద్దరు కూడా మామూలుగా వర్క్ చందనోత్సవం కొంచెం చేయండి అని కొన్ని అడ్డంకులన్నీ చేయండి అని రిక్వెస్ట్ చేశారు సార్. నేను కూడా వచ్చి దేవుడి కార్యక్రమం కదని దీన్ని డ్రాయింగ్ లేకపోయినా అధిగమించి చేస్తే ఈ గోడ కోసం అంచనాలు రూపొందించడం కానీ అనుమతులు తీసుకోవడం కానీ చేయలేదని తేలిపోయింది. గోడ కట్టిన తర్వాత అది ఎంత స్ట్రాంగ్గా ఉందో అని పరీక్షలు కూడా చేయలేదు. నిజానికి ఈ గోడ మాస్టర్ ప్లాన్కు విరుద్ధంగా నిర్మించారు. సింహాచలం కొండ యు ఆకారంలో ఉంటుంది. కొండ ధారలు, ఆకాశగంగా, బాడ వీధులు, ఇలా ఎక్కడ వర్షం కురిసినా తాజాగా ప్రమాదం జరిగిన ప్రాంతంలో ఉన్న మెట్లపై నుంచి నీరంతా కిందకు వెళ్తుంది. అందుకే ఈ ప్రాంతంలో పటిష్టమైన రిటైనింగ్ వాల్ నిర్మించారు. దాన్ని ప్రసాద్ స్కీమ్లో పునర్నిర్మించేందుకు పాత గోడని తొలగించారు. అదే స్థానంలో ఒక నాసిరకం గోడ నిర్మించారు. అదే 7 భక్తుల ప్రాణాలు పోవడానికి కారణమైంది. సింహగిరిలో కూలిన గోడపై ప్రభుత్వానికి దేవాదాయ శాఖ కమిషనర్ నివేదిక అందిపోయింది. సీఎం, మంత్రులు చెప్పిన అంశాలతో యథాతథంగా ఒక నివేదిక రెడీ చేసి ఇచ్చేశారు. చందనోత్సవం ఏర్పాట్లను ఏకంగా 5 మంత్రులు స్వయంగా పర్యవేక్షించినప్పటికీ ఈ విషాదం చోటు చేసుకోగా ప్రభుత్వం తన వైఫల్యాలను కప్పిపుచ్చుకుంటూ నివేదికను సిద్ధం చేయించింది. ఫైనల్గా వర్షం ఉధృతికి గోడ కూలిపోయిన కారణంగా భక్తులు మరణించినట్లు తేల్చేయబోతున్నారు. తిరుపతి తొక్కిసలాట ఘటనలో 6 భక్తులు మృత్యువాత పడితే తన వైఫల్యాలను దాచిపెట్టేందుకు ఆపసోపాలు పడ్డ కూటమి సర్కార్ సింహాచలంలో మాత్రం బహిరంగ విచారణ పేరుతో నాటకాన్ని రక్తి కట్టించి కాంట్రాక్టర్, ఉద్యోగులను బలి పశువులుగా మార్చి తప్పించుకునే ప్రయత్నాలు చేస్తోందని స్పష్టంగా అర్థమవుతుంది. అయితే ఈ నివేదికలో మరికొన్ని కీలక అంశాలను కూడా ప్రస్తావించినట్లు తెలుస్తోంది. చందనోత్సవం సమీపించినా గోడ నిర్మాణం చేపట్టకపోవడంపై దేవాదాయ శాఖ కమిషనర్ కార్యాలయంలోని ముఖ్య అధికారి ఆగ్రహం వ్యక్తం చేయడం, చందనోత్సవం నాటికల్లా నిర్మాణం పూర్తి చేయాలని ఆలయ ఇంజనీరింగ్ అధికారులకు మౌఖికంగా ఆదేశాలు జారీ చేయడం,
దీంతో కూలిన గోడ ఏప్రిల్ 19వ తేదీ తర్వాతే నిర్మాణం జరిగినట్లుగా స్పష్టంగా వెల్లడవుతుంది. హడావిడిగా ఫ్లై యాష్తో గోడ కట్టేసి కనీసం నాణ్యత పరిశీలించకుండా పక్కనే భక్తుల క్యూలైన్ ఏర్పాటు చేయడంతో విషాదం చోటు చేసుకుంది. దాదాపు పక్షం రోజులకు పైగా సింహగిరిపై చందనోత్సవ వేడుకల నిర్వహణ ఏర్పాట్లను స్వయంగా 5గురు మంత్రుల కమిటీ పర్యవేక్షించింది. అయినా సరే అప్పన్న నిజరూప దర్శనం వేళ పెను విషాదం చోటు చేసుకుంది. ఏర్పాట్లలో మంత్రుల కమిటీ దారుణ వైఫల్యం 7గురు భక్తుల ప్రాణాలను బలి తీసుకుంది. కనీసం ఓ గోడను కూడా పటిష్టంగా నిర్మించలేని బాధ్యత రాహిత్యమే భక్తులను పొట్టనబెట్టుకుంది. సాక్షాత్తు మంత్రుల పర్యవేక్షణలోనే ఇలా జరిగిందంటే ఇది పూర్తిగా ప్రభుత్వ వైఫల్యం కాదా? భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చిన్న చిన్న అంశాలను సైతం పరిగణలోకి తీసుకుని అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు హోంమంత్రి వంగలపూడి అనిత మీడియా మైకుల ముందు చెప్పిన మాట వాస్తవం కాదా? తీరా విషాదం చోటు చేసుకున్నాక ఆ గోడ ఇటుకలతో కట్టారా, పిల్లర్తో కట్టారా అనేది మేము చూడలేదంటూ హోంమంత్రి అనిత నిర్లక్ష్యంగా మాట్లాడింది నిజం కాదా? ఒక గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ వచ్చి రెవెన్యూ మినిస్టర్ గారు, నేను ఎండోమెంట్ మినిస్టర్ గారు, అదేవిధంగా ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు అందరం కూడా ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమాలన్నీ దిగ్విజయంగా పూర్తి కావాలి, ఎక్కడ కూడా భక్తులకు ఇబ్బంది రాకూడదు అని చెప్పి చిన్న చిన్న మైన్యూట్ ఇష్యూస్ గురించి కూడా మేము ఆ రోజు రివ్యూ చేసుకోవడం జరిగింది. ఇది అన్ఫార్చునేట్ థింగ్. అక్కడ గోడ ఉంది. ఆ గోడ పిల్లర్తో కట్టాడా, సిమెంట్తో కట్టాడా, బ్రిక్తో కట్టాడా అన్నది ఎవరు కూడా మేము చూసుకోవడానికి మాకు. అసలు అప్పన్న సన్నిధిలో 7గురు ప్రాణాలు పోవడానికి కారకులు ఎవరో గుర్తించాలి. అందులో ఉన్న వారందరినీ బయటికి లాగాలి. చేసిన పాపానికి తగిన శిక్ష వేయాలి. మృతుల బంధువులే కాదు, ప్రతి ఒక్కరూ ఇదే కోరుకుంటున్నారు. కానీ చంద్రబాబు గారి పాలనలో ఇదంతా జరుగుతుంది అనుకోవడం వెర్రితనమే అవుతుంది. తిరుపతిలో 6గురిని తొక్కి చంపేస్తే ఏమైంది? విచారణ పేరుతో 4 నెలలు గడిచిపోయింది. ఇంతవరకు ఎవరిపై అయినా యాక్షన్ తీసుకున్నారా? లేదు. తిరుపతి అయినా సింహాచలమైనా బలైపోయేది సామాన్య భక్తులే. దీనికి కారకులను గుర్తించడం గానీ తగిన శిక్ష వేయడం గానీ జరగదు. అంతెందుకు 2015 జూలై గోదావరి పుష్కరాల్లో 29 మందిని తొక్కి చంపారు. ఆఖరికి ఏమైంది? భక్తులు వాళ్లకు వాళ్లే అత్యాశతో తొక్కుకొని చచ్చిపోయారని రిపోర్ట్ ఇచ్చారు. అసలు దోషి సేఫ్. ఇప్పుడు సింహాచలం ఘటనలో కూడా జరగబోయేది అదే. విచారిస్తారు. ఏ కాంట్రాక్టర్నో మేస్త్రినో బలిపశువును చేస్తారు. అవసరం అనుకుంటే సిమెంట్ రాళ్లు తయారు చేసినోడు వైఎస్ఆర్సీపీ, బస్తాలు మోసినోడు వైఎస్ఆర్సీపీ, దీని వెనుక జగన్ కుట్ర అని చంద్రజ్యోతిలో రాయిస్తారు. అంతే, కేసు క్లోజ్. అసలు వీళ్లకు మనస్సాక్షి అనేది ఒకటి ఉందా? ఒకవైపు సింహాద్రి అప్పన్న సన్నిధిలో చిన్నపాటి వర్షానికి 4 రోజుల క్రితం కట్టిన గోడ కూలిపోయి 7 మంది సజీవ సమాధి అయితే చంద్రబాబు గాని ఆయన తనయుడు లోకేష్ గాని సనాతన ధర్మాన్ని మూటగట్టి భుజాలపై పెట్టి మెట్లు కడిగే పవన్ కళ్యాణ్ గాని సంఘటన స్థలానికి వచ్చారా? సహాయక చర్యలు ఎలా జరిగాయో పరిశీలించారా? గాయపడ్డ వారిని ఆసుపత్రికి వెళ్లి పరామర్శించారా? రోడ్డును పడ్డ కుటుంబాలకు అండగా ఉంటామన్న భరోసా ఇచ్చారా? లేదు. ఎవరి పనుల్లో వాళ్ళు బిజీ. వాళ్లకు తెలుసు, వాళ్ళ అంతరాత్మకు ఇంకా బాగా తెలుసు. పవిత్రమైన లడ్డూలకు జంతువుల కొవ్వు పూసి రాజకీయ ఆరోపణలు చేసిన పాపం ఈ రాష్ట్రానికి చుట్టుకుంది. ఆ రోజే అరిష్టం మొదలైంది. అందుకే పవిత్ర దినాల్లో ఈ మృత్యు ఘోష. ఆ ముగ్గురులో ఎవరైనా వెళ్లి మృతుల కుటుంబాలను పరామర్శిస్తే అందరి దృష్టి అటువైపు పోతుందని, అమరావతి పునర్నిర్మాణ కార్యక్రమం నుంచి అటెన్షన్ డైవర్ట్ అవుతుందని అటువైపు చూడటమే మానేశారు. అయినా పెట్టగోడ కూడా కట్టడం చేతకాని వ్యక్తి ప్రపంచ స్థాయి రాజధాని కడతానంటే నమ్మడం మన అవివేకమే అవుతుంది. లేని జంతువుల కొవ్వును తిరుమల లడ్డూలకు పూసిన నాటి నుంచి అరిష్టం మొదలైంది. దేవుడితో రాజకీయాలు మొదలుపెట్టినప్పటి నుంచి ఈ అరిష్టం కొనసాగుతూనే ఉంది. అందుకే పవిత్రమైన రోజుల్లో ఈ మృత్యు ఘోష. అందుకే పవిత్ర పుణ్యక్షేత్రాల్లో ఈ మూగ జీవాల మృత్యువాత. భూలోక వైకుంఠం పరమ పవిత్రమైన శ్రీవారి సన్నిధిలో ఇన్ని అపచారాలు మునుపెన్నడూ జరగదే లేదు. లడ్డూలకు జంతువుల కొవ్వు పూసింది మొదలు వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల జారీలో భక్తుల మృతి, లడ్డూ కౌంటర్లో అగ్ని ప్రమాదం, కొండపై మద్యం బాటిళ్లు దొరకడం, తాగుబోతులు వీరంగం సృష్టించడం, మాంసాహారం కొండపైకి తీసుకురావడం, పవిత్ర పాప వినాశనంలో బోట్ షికార్లు, కొండపైకి డ్రోన్లు ఎగరేయడం, వెంకన్న సన్నిధిలోనే సాధువుల అరెస్టులు, శేషాచలం అడవుల్లో అగ్ని ప్రమాదాలు, ఇలా ఒకటా రెండా? ఆ దేవదేవుడి సాక్షిగా జరుగుతున్న అపచారాలు అన్నీ ఇన్ని కావు. ముమ్మాటికి ఇదంతా కూటమి ప్రభుత్వ పాపమే. కేవలం 11 నెలల కాలంలో ఎలా ఉండే తిరుమలను ఎలా మార్చేశారు? నిత్యం అక్కడి పవిత్రతను దెబ్బతీస్తూనే ఉన్నారు. తనకు నిత్యం డప్పు కొడుతూ తాను చెప్పే అబద్ధాలను రుచిగా వండి వారుస్తూ తాను చేసే అసత్య ప్రచారాలను జనంలోకి విజయవంతంగా తీసుకెళ్తున్న ఒక ఎల్లో మీడియా అధిపతికి టీటీడీ చైర్మన్ పదవి అప్పగించినప్పటి నుంచే ఈ అనర్థాలు మొదలయ్యాయి. అవి నేటికి కొనసాగుతూనే ఉన్నాయి.
మొదటగా అత్యంత పవిత్రమైన వెంకటేశ్వరునికి అత్యంత ప్రీతిపాత్రమైన తిరుమల లడ్డూలకు జంతువుల కొవ్వు ఆరోపణల నుంచి అపచారాలు మొదలుపెట్టారు. కేవలం జగన్ టార్గెట్ గానే మొత్తం కథంతా అల్లారు. లేని కొవ్వును లడ్డూలకు పూశారు. పరమ పవిత్రమైన శ్రీవారి లడ్డూలను దేశ విదేశాల నుంచి వచ్చే భక్తులు ఒక అమృతంలా భావిస్తారు. అలాంటి ప్రసాదంపై నీచపు ఆరోపణలు చేశారు. భక్తుల విశ్వాసాలను, మనోభావాలను తీవ్రంగా గాయపరిచారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తరువాతే ఓ 4 కల్తీ నెయ్యి ట్యాంకర్లను వెనక్కి పంపేశామని, శ్రీవారికి సమర్పించే నైవేద్యాలు, లడ్డూ ప్రసాదాల్లో కల్తీ నెయ్యి వాడలేదని స్వయంగా టీటీడీ ఈవోనే చెప్పారు. అయినా అదే విష ప్రచారాన్ని కంటిన్యూ చేశారు. దీనికి మరింత మసాలా దట్టించి ప్రాయశ్చిత్త దీక్షల పేరుతో దుర్గగుడి మెట్లు కడిగి పవన్ కళ్యాణ్ చేసిన డ్రామాలు దేశమంతా చూసింది. తానొక్కడే సనాతనివాదిలా, సనాతన ధర్మ పరిరక్షకుడిలా, యావత్ హిందూ మతాన్ని రక్షించే బాధ్యతలు తన భుజానికెత్తుకున్న నాయకుడిలా ఆయన గారు చేసిన డ్రామాలు చూసి దేశమంతా నవ్వుకుంది. దీనిపై వేసిన సిబిఐ విచారణ ఎక్కడి వరకు వచ్చిందో ఉలుకు పలుకు లేదు. తిరుమల చరిత్రలో ఎన్నడూ లేని విషాదం చంద్రబాబు అధికారంలోకి వచ్చిన ఈ 11 నెలల్లోనే జరిగింది. అదే తిరుపతి వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల జారీలో తొక్కిసలాట. 6 భక్తులు అన్యాయంగా చనిపోయారు అనే కంటే అన్యాయంగా చంపేశారు అనడం కరెక్టేమో. గోవిందనామస్మరణ మార్మోగాల్సిన చోట భక్తుల మృత్యుఘోష వినిపించేలా చేశారు. ఆధ్యాత్మిక నగరాన్ని అరుపులు, కేకలతో భీతిల్లేలా చేశారు. గతంలో గోదావరి పుష్కరాలు, ఈసారి వైకుంఠ ఏకాదశి. అప్పుడు పబ్లిసిటీ పిచ్చి, ఈసారి అలవిమాలిన అలసత్వం. సందర్భం ఏదైనప్పటికీ ప్రభుత్వ నిర్లక్ష్యానికి బలయ్యేది మాత్రం అమాయక భక్తులే. కోట్లాది మంది భక్తులు తమ జీవిత కాలంలో ఒక్క అవకాశం కోసం ఆరాటపడే వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల జారీ ఏర్పాట్లలో సర్కారు వైఫల్యం కారణంగా తొక్కిసలాట చోటు చేసుకుని 6 ప్రాణాలు కోల్పోగా 10ల సంఖ్యలో భక్తులు తీవ్రంగా గాయపడ్డారు. టీటీడీ చరిత్రలో ఈ దుర్ఘటన మాయని మచ్చలా మారింది. పోలీసులంతా చంద్రబాబు కుప్పం పర్యటన సేవలో తరించారు. ఇటు భక్తుల భద్రతను పూర్తిగా గాలికొదిలేశారు. క్రౌడ్ మేనేజ్మెంట్ టీటీడీకి కొత్తేమీ కాదు. నిత్యం లక్షల మంది భక్తులు వస్తున్నా ఎవరికీ ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆ దేవదేవుడి దర్శన భాగ్యం కల్పిస్తుంటుంది. కానీ ఎప్పుడైతే చంద్రబాబు టీటీడీని టీడీపీగా మార్చేశారో ఇక అప్పట్నుంచి అన్ని అపశకునాలే, అన్ని అనర్థాలే, అన్ని అపచారాలే, అన్ని అరిష్టాలే, అన్ని దుర్ఘటనలే. ఇంతటి దారుణం తర్వాతైనా ఆ దేవుడికి, మృతి చెందిన భక్తుల కుటుంబ సభ్యులకు కనీసం క్షమాపణ చెప్పాలన్న ఇంగిత జ్ఞానం కూడా వీళ్లకు లేదు. ఇలా ఎందుకు అనాల్సి వచ్చిందంటే ఆ రోజు స్వయంగా టీటీడీ చైర్మన్ ఏమన్నారో గుర్తుందిగా. ఇప్పుడు క్షమాపణలు చెబితే పోయినోళ్లు బతికొస్తారా అంటూ నిర్లక్ష్యంగా మాట్లాడారు. భక్తుల ప్రాణాలకు వీళ్ళిచ్చే విలువ ఏపాటిదో ఇది వింటే అర్థమైపోతుంది. ఇప్పుడు సింహాచలం గోడ కూలిన ఘటనలో బహిరంగ విచారణలంటూ హడావుడి చేస్తున్న కూటమి ప్రభుత్వం తిరుమల తొక్కిసలాట ఘటనలో మాత్రం ఆ పని చేయలేదు. అలా చేస్తే దోషులెవరో పబ్లిక్ గా తెలిసిపోతుందని వీళ్లకు బాగా తెలుసు. అందుకే దాని జోలికి పోలేదు. ఇక చంద్రబాబు తన రాజకీయ లబ్ధి కోసం లేని కొవ్వును లడ్డూలకు పూస్తే సనాతని వేషం వేసి దుర్గగుడి మెట్లు కడిగిన పవన్ కళ్యాణ్ తిరుమల తొక్కిసలాట ఘటనలో 6 భక్తులు మరణించినా ఏ మెట్లు కడగలేదు. భక్తులు పోతేనే మనోళ్లు భద్రం అన్నట్లుగా వ్యవహరించారు. ఇంత పెద్ద ఘటన జరిగితే దీనికి బాధ్యులుగా టీటీడీ చైర్మన్, ఈవోను పక్కన పెట్టాలి, కానీ అలా చేయలేదు. దీని వెనుక అసలు కథేంటి అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పేరుతో టీటీడీలోకి వేమూరి హరికృష్ణ లాంటి వ్యక్తులను జొప్పించి ప్రయోగాలు చేయడమే ఈ తొక్కిసలాటకు కారణమన్న విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. క్యూలైన్లు, దర్శనాలు, ప్రసాదాలు అన్నీ ఆ ముఠా ఆధీనంలో పెట్టేసి లబ్ధి పొందాలని చూశారు. ఆ ముఠా చేసిన తొలి ప్రయోగమే వికటించి 6 భక్తుల ప్రాణాలు తీసింది. దీంతో వాళ్లంతా మెల్లగా జారుకున్నారు. ఇదంతా ఎట్టి పరిస్థితుల్లో బయటకు రాకూడదనే పవన్ కళ్యాణ్ ను రంగంలోకి దించి క్షమాపణల డ్రామా ఆడించారు. ఇక్కడితో అనర్థాలు ఆగిపోలేదు, వరుసగా జరుగుతూనే ఉన్నాయి. ఆ వెంటనే తిరుమల లడ్డూ కౌంటర్ల దగ్గర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. దీంతో భక్తులు బయటకు పరుగులు తీశారు. ఆపై సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటల్ని అదుపు చేశారు. ఇక బాబుగారి బెల్ట్ షాపుల పుణ్యాన పుణ్యక్షేత్రంలో మద్యం సీసాలు సులభంగా దొరుకుతున్నాయి. 2025 మార్చి 15న తిరుమలలో తీర్థం పుచ్చుకున్న ఓ మందుబాబు హల్చల్ చేశాడు. అసలు పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుమల కొండపై మద్యం, మాంసాహారం నిషేధం.
కానీ కూటమి అధికారంలోకి వచ్చాక ఇవన్నీ దర్జాగా కొండపైకి పోతున్నాయి. తిరుమలలో ముంతాజ్ హోటల్ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ స్వామీజీలు ఆందోళనకు దిగితే వారి పట్ల దారుణంగా వ్యవహరించారు. తిరుమలలో వెంకన్న ఆలయం ముందు వారిపై పోలీసులతో దాడులు చేయించారు. అక్కడితో ఆగకుండా స్వామీజీలపై కేసులు పెట్టి మరీ కక్ష తీర్చుకున్నారు. ఇక పవిత్రమైన పాప వినాశనంలో బోటు షికార్ల కోసం ట్రయల్ రన్ నిర్వహించారు. దాన్ని టూరిస్ట్ స్పాట్ గా మార్చడానికి ప్రయత్నం చేశారు. సనాతని పవన్ కళ్యాణ్ గారు నిర్వహిస్తున్న అటవీ శాఖ ఆధ్వర్యంలోనే ఈ ట్రయల్ రన్ జరిగింది. బోటులో కూర్చుని మద్యం సేవిస్తూ మాంసాహారం తిని పాప వినాశనం మొత్తం నాశనం చెయ్యాలని సంకల్పించారేమో. కానీ చివరకు వెంకన్న భక్తుల ఆగ్రహంతో వెనక్కి తగ్గారు. రాజస్థాన్కు చెందిన ఒక యూట్యూబర్ శ్రీవారి ఆలయంపై డ్రోన్ ఎగరేశాడు. శ్రీవారి ఆలయం మహాద్వారం మొదలుకొని ఆనంద నిలయం వరకు ఏరియల్ వ్యూను చిత్రీకరించాడు. నిజానికి శ్రీవారి ఆలయం నో ఫ్లై జోన్. అలాంటి ఆలయ ప్రాంగణంలో ఒక యూట్యూబర్ డ్రోన్ ఎలా ఎగరేశాడు? అసలు కొండపైకి డ్రోన్ ఎలా తీసుకురాగలిగాడు? కూటమి ప్రభుత్వంలో కొండపై నిఘా వ్యవస్థ ఎలా నిద్రపోతోందో చెప్పడానికి ఇంతకన్నా బెస్ట్ ఎగ్జాంపుల్ ఇంకేముంటుంది? ఇప్పుడు కూటమి ప్రభుత్వం చేస్తున్న పాపాలకు జగన్మోహన్ రెడ్డికి ఏమైనా సంబంధం ఉందా? కానీ సంబంధం అంటగట్టగలిగిన పరమ పవిత్ర భక్తాగ్రేసరుడు మన చంద్రబాబు గారు. చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తం ఏంటో ఆలోచించకుండా ఆ పాపాన్ని వేరొకరి నెత్తిపై రుద్ది పుణ్యాత్ములైపోవాలని అటు టీటీడీ చైర్మన్, ఇటు చంద్రబాబు, మధ్యలో సనాతని పవన్ కళ్యాణ్ భక్తిభావంతో తన్మయత్వంతో ఊగిపోతుంటారు. చంద్రబాబు, బిఆర్ నాయుడు వీరిద్దరిలో ఒక గొప్ప లక్షణం ఉంది. పుష్కరాల్లో 29 మందిని తొక్కి చంపి ఏం జగన్నాథ రథయాత్రలో చావడం లేదా, యాక్సిడెంట్లలో చావడం లేదా అని బాబుగారు అంటే, సారీ చెబితే తిరుపతి తొక్కిసలాటలో చనిపోయిన వాళ్లు తిరిగొస్తారా అని టీటీడీ చైర్మన్ అంటారు. ఒక్కటి మాత్రం నిజం, భక్తి భావన, ఆధ్యాత్మిక చింతన, పాపభీతి, దేవుడంటే ప్రీతి ఇవన్నీ ఉన్నవారు మాత్రమే టీటీడీ పాలక మండలిలో ఉండాలి. కానీ చంద్రబాబు టీటీడీని ఒక రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చేశారు. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే టీటీడీని టీడీపీగా మార్చేశారు. అలాంటి వారు ఉన్న చోట ఇలాంటి అనర్థాలే జరుగుతాయి. కూటమి ప్రభుత్వ పాపాలు కేవలం భక్తులనే కాదు, ఆఖరికి ఆ మూగ జీవాలను కూడా వెంటాడుతూ ఉన్నాయి. తిరుపతి గోశాలలో గోమాతల మృత్యు ఘోష నుంచి శ్రీకూర్మంలో నక్షత్ర తాబేళ్ల మృతి వరకు ఆ దేవుడి సన్నిధిలోనే మూగ జీవాలకు రక్షణ లేకుండా పోయింది. వందల కొద్ది మూగ జీవాలు అనుమానాస్పదంగా మరణిస్తూనే ఉన్నాయి. అయినా ఈ కూటమి సర్కారు కళ్ళు తెరవడం లేదు. పైగా మూగ జీవాల మృతితో మాకేం సంబంధం అన్నట్లుగా వ్యవహరిస్తోంది. ఇక మన టీటీడీ చైర్మన్ గారైతే మరో మెట్టు ఎక్కి ఏ ఇంట్లో మనుషులు చనిపోవడం లేదా, ఆవులు చనిపోవా అంటూ హేళనగా మాట్లాడుతున్నారు. కూటమి ప్రభుత్వ హయాంలో హిందూ ధర్మం, మూగ జీవాల రక్షణ ఆ విధంగా సాగుతోంది. పవిత్ర పుణ్యక్షేత్రాల్లోని మూగజీవులకు సైతం కూటమి పాపాలు శాపాలు తప్పడం లేదు. అసలు గోవిందుని సన్నిధిలో గోమాతల మృత్యు ఘోష ఊహించగలమా? ఇలాంటి పాపాలు జరుగుతాయని కలలో అయినా ఊహించగలమా? శ్రీవారి సేవలో ఉపయోగించే స్వచ్ఛమైన పాలు, వెన్న, నెయ్యి అందించే గోశాలలోని గోమాతలు సరైన సంరక్షణ లేక, ఆహారం అందక, చికిత్స లభించక మృత్యువాత పడుతున్నాయి. ఆ గోవిందుని సన్నిధిలోనే గోమాతలు విలవిల్లాడుతూ వైకుంఠానికి చేరుతున్నాయి. 3 నెలల్లో, కేవలం 3 నెలల్లోనే 100కు పైగా గోమాతలు మరణించాయి. టీటీడీ అధికారుల నిర్లక్ష్యానికి బలైపోయాయి. టీటీడీ మాజీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి ఈ సంచలన ఆరోపణలు చేస్తూ హృదయ విదారక ఫోటోలు విడుదల చేశారు. ఆ దృశ్యాలు చూస్తే శ్రీవారి భక్తుల గుండె తరుక్కుపోయింది. గోవిందుడి సన్నిధిలో గోవుల మృత్యుఘోష ఏంటి? 3 నెలల్లో 100కు పైగా గోవుల మృతికి కారణమెవరు? పవిత్ర పుణ్యక్షేత్రంలో ఎందుకీ నిర్లక్ష్యం? ఎవరిది పాపం? ఓ పద్ధతి ప్రకారం హైందవ ధర్మంపై దాడి చేస్తున్నారా? చంద్రబాబు పవిత్రమైన శ్రీవారి లడ్డూల్లో జంతువుల కొవ్వు అంటూ ఆరోపణలు చేసినప్పటి నుంచి ఏదో ఒక శాపం తిరుమల కొండను వెంటాడుతూనే ఉంది. లేని జంతువుల కొవ్వు కోసం సనాతని వేషం వేసి ప్రాయశ్చిత్త దీక్ష చేసి అపసవ్యంగా ఇంద్రకీలాద్రి మెట్లు కడిగిన పవనానంద స్వామి 100కు పైగా గోమాతలు చనిపోయినా నోరు మెదపలేదు. గోశాలలో గోవులు చనిపోతున్నాయన్న మాట వాస్తవమని తెలిసినా కళ్లెదుటే సాక్ష్యాలు ఉన్నా అలాంటిదేమీ లేదంటూ బుకాయించారు. టీటీడీ ఈవో, చైర్మన్, తిరుపతి ఎమ్మెల్యే, బోర్డు మెంబర్ భానుప్రకాష్ రెడ్డి గోవుల మృతిపై తలో మాట, తలో లెక్క చెప్పుకొచ్చారు. ఒకరేమో 20 అంటారు, ఇంకొకరు 30 అంటారు.
మరొకరు 40 అంటారు. అంటే అన్నారు, ఏం మనుషులు చావట్లేదా? గోవులు చస్తే ఏమయింది అని టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు తనలో ఉన్న మానవత్వాన్ని చాటుకున్నారు. ఆఖరికి దీని మీద ఒక రాజకీయ డ్రామా క్రియేట్ చేశారు. 100కు పైగా గోవులు మృతి చెందాయన్న విషయం కరుణాకర్ రెడ్డి బయటపెట్టిన వారం తరువాత తీరిగ్గా ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు భూమనకు ఓ సవాల్ విసిరారు. గోశాల పరిశీలనకు రావాలన్నారు. ఈ సవాల్ స్వీకరించిన భూమన బృందం గోశాలకు వచ్చే ప్రయత్నం చేయగా పోలీసులు అడ్డుకున్నారు. అటు గోశాల దగ్గర నిలబడి పచ్చ గ్యాంగ్ రమ్మని పిలవడం, ఇటు ఖాకీలు వెళ్లేందుకు అనుమతి లేదని అడ్డుకోవడంతో ఒక పొలిటికల్ డ్రామా కనిపించింది. అయినా విషయం బయటపడ్డ వారం రోజుల తరువాత గోశాలలో ఇప్పటికీ అదే పరిస్థితులు ఉంటాయా? కళేబరాలను అక్కడే ఉంచుతారా? చెవులు తెగ నరికిన గోవును మనకు చూపిస్తారా? డొక్కలెండి ప్రాణాలు వదిలిన లేగదూడల మృతదేహాలు మన కంటికి కనిపిస్తాయా? రికార్డుల్లో అసలు నిజాలు చెక్కు చెదరకుండా ఇంకా అలానే ఉంటాయా? వారం రోజుల్లో బాబుగారి ప్లాన్ ప్రకారం అంతా జరిగిపోయి ఉంటుంది. అయినా సమాజానికి మేలు చేయడం ఆవు లక్షణం. అలాంటి ఆవుకు కీడు చేయడం అవలక్షణం. పాలిచ్చే ఆవుకు కీడు తలపెట్టిన వారికి పాలించే అర్హత ఉందా అన్న ప్రశ్న భక్తుల నుంచి వినిపిస్తోంది. మూగజీవాల మృత్యు ఘోష ఇక్కడితో అయిపోలేదు. తాజాగా శ్రీకూర్మంలోనూ ఇదే ఘోష వినిపించింది. కూర్మావతారంలో విష్ణుమూర్తి దర్శనమిచ్చే ఏకైక ఆలయం శ్రీకాకుళం జిల్లాలోని శ్రీకూర్మం. ఈ ఆలయంలో ఉంటున్న నక్షత్ర తాబేళ్లు పెద్ద సంఖ్యలో చనిపోయాయి. మన రాష్ట్రం నుంచే కాకుండా దేశవ్యాప్తంగా శ్రీకూర్మనాథుణ్ణి దర్శించుకోవడానికి భక్తులు భారీగా వస్తుంటారు. ఇక్కడి తాబేళ్లను శ్రీ మహావిష్ణువు ప్రతిరూపంగా భావించి భక్తులు పూజలు చేస్తారు. ఆది కూర్మ క్షేత్రం కావడంతో తాబేళ్ల పార్కును కూడా నిర్వహిస్తున్నారు. అయితే ఈ పుణ్యక్షేత్రంలో అరుదైన నక్షత్ర తాబేళ్లు మృత్యువాత పడుతున్నాయి. పార్క్ నిర్వహణను కూటమి ప్రభుత్వం గాలి కొదిలేయడంతో ఎన్నడూ లేని విధంగా శ్రీకూర్మంలో వరుసగా తాబేళ్లు మరణిస్తున్నాయి. పర్యవేక్షణ లోపమే ఇందుకు ప్రధాన కారణం. మృత్యువాత పడ్డ కూర్మాలకు నిబంధనల ప్రకారం పోస్టుమార్టం చేయాల్సి ఉన్నా అవేమీ చేయకుండా వాటిని ఆలయ ఈవో కార్యాలయం వెనుక భాగంలోనే దహనం చేస్తున్నారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో తాబేళ్ల పార్కులో ప్రతి తాబేలుకి నెంబర్ కేటాయించేవారు. వాటి ఆరోగ్య పరిస్థితులను ఎప్పటికప్పుడు నమోదు చేసేవారు. ఇప్పుడు ఆ పరిస్థితులు ఎక్కడా కనిపించడం లేదు. సాక్షాత్తు దేవదేవుడు శ్రీకూర్మనాథుడిగా వెలసిన శ్రీకూర్మంలోనే వరుసగా అరుదైన నక్షత్ర తాబేళ్లు మృత్యువాత పడుతున్నా కూటమి ప్రభుత్వం అధికారులు పట్టించుకోవడం లేదని భక్తులు మండిపడుతున్నారు. ఈ ప్రభుత్వ హయాంలో భక్తుల ప్రాణాలకే కాదు మూగజీవాల ప్రాణాలకు కూడా రక్షణ లేదన్నది ఈ ఘటనలతో మరోసారి తేలిపోయింది. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా భక్తులు అన్యాయంగా చనిపోతున్నా, మూగజీవాలు మృత్యుఘోష పెడుతున్నా మనకు ఎలాంటి పాపం తగలదు అనుకుంటున్నారేమో. ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి, దేవుడు చూస్తున్నాడు. అవును, దేవుడు అంతా చూస్తున్నాడు. జాగ్రత్త. ఇది వాల్టీ స్పెషల్ ఫోకస్. స్టే ట్యూన్ టు సాక్షి.